హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ అగ్రిటెక్. ఈరోజు టాపిక్ ఏంటంటే వరి చిరుపొట్ట దశ నుండి బిరిపొట్ట దశ ఒక స్టేజ్ ఉంటుందండి. ఈ 20 రోజుల దశలో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి, అధిక దిగుబడులు సాధించాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి? నాటు పద్ధతిలో అయితే మనం చిరుపొట్ట దశని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, నాటేశాక 50 నుంచి 60 రోజుల దశను మనం చిరుపొట్ట దశగా చెప్పుకోవచ్చు. అదే డ్రమ్ సీడ్ అయితే మనం ఒక 70 రోజుల డ్రమ్ సీడ్ లాగి 70 రోజులు అయినట్లయితే దాన్ని మనం చిరుపొట్ట దశగా లెక్కించుకోవాలండి. ఈ దశలో మనం ఏమేమి ఎరువుల యాజమాన్యం కానీ, తెగులు మందులు కానీ, పురుగు మందులు కానీ ఏమేమి చర్యలు చేపట్టాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దశలో మనకి తెగుళ్ళు వచ్చేసి ఈ రబీ సీజన్లో మనకి మెయిన్గా ఒకటే ప్రాబ్లం ఉంటుందండి. అది ఏంటంటే అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు మనం దాన్ని సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో లాగా పాముపొడ తెగులు, కాటుక తెగులు ఈ రబీ సీజన్లో రావండి. మేజర్గా రబీ సీజన్లో అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు ఈ రెండే ఉంటుందండి. ఈ రెండింటికి ఒకటే టెక్నికల్ మందు ఏంటంటే ట్రైసైక్లోజోల్. మనకి ఇది చాలా తక్కువ కాస్ట్లో ట్రైసైక్లోజోల్ అనే మందు దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని మనం స్ప్రే చేసుకుంటే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. ఈ చిరుపొట్ట దశలో ట్రైసైక్లోజోల్ అనే టెక్నికల్ మందు మనకి సరిపోద్దండి. నాటివోలు, అమెస్టా టాపులు, గొడివాలు ఇవన్నీ ఒక ఎకరానికి వచ్చేసి 800, 1000 రూపాయలు పడే అవకాశం ఉంది. ఇవి ఏం చేయాలంటే మనం బిర్రుపొట్ట దశలో స్ప్రే చేసుకోవాలండి. అప్పుడు మనకి ఏంటంటే ఒక 20-30 డేస్ వరకు క్రాప్ ఉంటుంది కాబట్టి మనం వరి ఈనాక మనం స్ప్రే చేయం. కాబట్టి ఏం చేయాలంటే బిర్రుపొట్ట దశలో అక్కడొక్క రేల పెట్టేప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. ఆ టెక్నికల్ మందు అప్పుడు స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంత ఖర్చు పెట్టి మళ్ళీ రెండోసారి మళ్ళీ అంత ఖర్చు పెట్టాలంటే రైతులకు ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు ట్రైసైక్లోజోల్ కాంబినేషన్ కొట్టుకున్నట్టయితే సరిపోతుందండి. బిర్రుపొట్ట దశలో మీకు నచ్చిన బ్రాండెడ్ మందులు నాటివో కానీ, అమిస్టా టాప్ కానీ, గొడివే కానీ స్ప్రే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సమస్య ఏంటంటే మొగి పురుగు అండి. ఈ మొగి పురుగు సమస్య కూడా ఈ స్టేజ్లో తీవ్రంగా ఉంటుందండి. మనకి పొలంలో తల్లి రెక్కల పురుగు కనిపిస్తుంటుంది. 1-2 పురుగులు మీరు చూడొచ్చు, కనిపిస్తుంటాయి. ఇవి 1-2 ఉన్నా కానీ చాలా పెద్ద సమస్యలండి. ఇవి ఏం చేస్తాయంటే ఇప్పుడు ఆకుల మీద గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పొదిగి పిల్లలయ్యి మొగి పురుగులా తయారయ్యి కాండంలోనికి వెళ్ళి అవి ఏం చేస్తాయంటే మనకి ఈనేటప్పుడు ఓసి తిరుగుడు అని కొంతమంది, కొంగి కానీ కొంతమంది రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు. ఆ సమస్యకు కారణం ఏంటంటే దానికి ఇప్పటి నుంచే మనం యాజమాన్య చర్యలు చేపట్టాలండి. ఆ పురుగుని చంపాలంటే మనం ఇప్పుడున్న దశలో క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మిథ్రిన్ అనే మందు ఉంటుందండి. దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే ఈ స్టేజ్లో సరిపోద్ది. ఎందుకనంటే కెల్టాను, మోటారు ఇంకా వేరు బ్రాండ్ మందులు స్ప్రే చేయడం అవసరం లేదండి. అది నెక్స్ట్ బిర్రుపొట్ట దశలో స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం తక్కువలో పోవాలనుకుంటే క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మిథ్రిన్ కాంబినేషన్లో మందు దొరుకుతుందండి. అది చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. ఎకరానికి 200 సుమారుగా పడవచ్చు. అది స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. అది స్ప్రే చేసుకుంటే దోమలు కానీ, రెక్కల పురుగులు కానీ కంప్లీట్గా గుడ్డుతో సహా చనిపోతుంది. మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత మనం బిర్రుపొట్ట దశలో మోటార్ కానీ, కెల్టాన్ కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది FMC కొరాజన్ కూడా స్ప్రే చేసుకుంటారు. నా సజెషన్ ఏంటంటే కొరాజన్ స్ప్రే చేయడం వల్ల యూజ్ లేదండి. ఒకవేళ దీనికి నేను క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మిథ్రిన్ ఎందుకు స్ప్రే చేసిన అంటే, నేను స్టార్టింగ్ స్టేజ్లో మొగి పురుగు నివారణ కోసం ఫెట్రెగ్గులకల్ యూజ్ చేసిన. దాని తర్వాత 20 డేస్కి కెల్టాన్ కొట్టాను, కార్టాప్ హైడ్రోక్లోరైడ్. ఇప్పుడు మళ్ళీ అదే మందు ఎందుకు స్ప్రే చేయాలనేసి క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మిథ్రిన్ స్ప్రే చేసి నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే మోటార్ ప్లస్ ఒకవేళ దానికి ఇంకేదైనా కాంబినేషన్ పై పురుగు వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే బైఫెంథ్రిన్ కానీ మళ్ళీ క్లోరోపైరిఫాస్ సైపర్మిథ్రిన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటాం. ఈ విధంగా తెగుళ్ళని, పురుగులని
మనం ఏదైతే మందులు ఉపయోగించి కంట్రోల్ చేసుకుంటామో దానివల్ల మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ దశలో మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం అండి. నా సజెషన్ ఏంటంటే ఎవరి ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న న్యూట్రియంట్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల కంపెనీలు న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనేం యూజ్ చేసిన అంటే గ్రోమోర్ ఎంపీఎల్ అనేది ఉంటుందండి, దాన్ని యూజ్ చేయడం జరిగింది. కంపల్సరీ న్యూట్రియంట్స్ మాత్రం స్ప్రే చేయాలండి ఈ దశలో. నెక్స్ట్ టైం అవసరం లేదు, ఈ దశలో చిరుపొట్ట దశలో మాత్రం న్యూట్రియంట్స్ కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా కంపెనీ తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకోవాలండి. ఇంపెల్ అనే న్యూట్రియంట్ వల్ల మనకి పొలం అనేది గ్రీనిష్గా కొంచెం గ్రోత్ ప్రమోటర్లా కూడా మనకి యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది ఇది. ఇంతకుముందు మా పక్క పొలం వాళ్ళు యూజ్ చేశారు, నేను దాన్ని చూసి నేను ఈసారి తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది. ఇంతకుముందు నేను ఆగ్రోమిన్ మ్యాక్స్ యూజ్ చేశాను. కాబట్టి సేమ్ మందులు యూజ్ చేయొద్దండి, ఒకటే మనం వేరు మందులు యూజ్ చేసుకోవటం మంచిది. ఎప్పుడైనా అదే తీసుకొచ్చుకొని మళ్ళీ మార్చి దానే కొడితే రిజల్ట్ ఉండదండి. మనం మందులు కూడా మార్చి స్ప్రే చేసుకోవడం బెటర్. ఇక మనం ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు ఎవరు మొదటి నుంచి ఆఖరి దమ్ములో పొటాష్ వేయకుండా ఒకటో దఫా రెండో దఫాలు పొటాష్ వేయని వాళ్ళు కంపల్సరీ ఈ దశలో మినిమం వీలైన కాడికి 25 నుంచి 30 కేజీల పొటాషు పంట పెరుగుదల పంట పెరుగుదల ఏ విధంగా ఉంది, దాని పెరుగుదల స్వభావం ఒకవేళ ఎత్తి పెరిగే రకం అయితే తక్కువ నత్రజని యూజ్ చేయండి. పెరగదు అనుకుంటే మీరు ఒక 40 కేజీల నుంచి 50 కేజీలు యూజ్ చేసుకుని నష్టం ఏం లేదు. అది ప్లస్ యూరియా ప్లస్ పొటాష్ రెండు మాత్రం కంపల్సరీ ఈ దశలో చల్లుకోవాలండి. ఇప్పుడు చల్లేదే మనం చివరాకరిది, ఇంకా మనం చల్లడానికి అవకాశం ఉండదు. ఈ నుంచి 20 రోజుల తర్వాత మనకి పొలం విరుపొట్ట దశకు వస్తుంది. అక్కడొకరు ఇంతది. అప్పుడు మనం చేసేది ఏంటంటే ఓన్లీ మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకుంటాం. ఒకవేళ దోమ ఏమైనా అటాక్ అయ్యిద్ది అనుకున్నప్పుడు దోమ మందు, పురుగు మందు, తెగులు మందు ఈ మూడింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటామండి. దానికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ ఒకసారి చేస్తా. ఇక మా పొలం డ్రమ్స్ లాగేసి ఫిబ్రవరి 15కి 70 డేస్ అవుతుందండి. ఇప్పుడు చిరుపుట్ట దశ స్టార్ట్ అయింది. ఈ దశలో నేను ఏం చేశానంటే ఇప్పటివరకు నేను 3 టైమ్స్ నేను పొటాష్ వేసాను. యూరియా ప్లస్ భాస్వరం ఎరువులు కూడా వేస్తూ వచ్చాను. నేను ఈ దశలో ఇప్పుడు నేను ఆల్రెడీ దీనికి స్ప్రే చేశానండి. క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో ఒక మందు దొరుకుతుంది మనకి గ్రోమోర్లో చోప్ అని, అది స్ప్రే చేసే. దానికి కాంబినేషన్గా న్యూట్రియంట్స్ వచ్చేసి ఇంపెల్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అగ్గి తెగులు ఏమి ఇంకా రాలేదండి. అగ్గి తెగులు రాకుండా కానీ ప్రివెంట్గా మనం స్ప్రే చేసుకోవటం మంచిది. కంపల్సరీ అక్కడ ఏదో ఒక ఆకుకి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్ప్రే చేసుకున్నట్టయితే అది స్ప్రెడ్ కాకుండా అందరితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ దశలో ట్రైసైక్లోజోల్ పట్టుకుంటే స్ప్రే చేసి సరిపోద్దండి. చూడండి 35 పిలకలు యావరేజ్గా వచ్చాయి. వీడియో చూస్తున్న రైతు సోదరులకి నా విజ్ఞప్తి. ఒకవేళ నేను ఇచ్చే సలహాలు సూచనలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నాకు సపోర్ట్ చేసినట్టయితే మీకు ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తూ ఎవరైనా వీడియోలు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.